ఏం జరిగిందో తెలిసే వరకు రాధ ప్రెగ్నెంట్ అన్న విషయం ఎవరికీ తెలియకూడదు. తనిప్పుడు ఎలా ఉందో అందరూ తనని అలాగే అనుకోవాలి. ఈ విషయం దయచేసి ఎవరికీ చెప్పకు. నువ్వు నాకు మాటివ్వాలి భార్గవి. ఇది దాస్తే దాగే నిజం కాదు. రోజులు గడిచే కొద్దీ తన కడుపులో పెరుగుతున్న శిశువు పిండం నుంచి రూపం మార్చుకుంటూ ఉంటుంది. మనిషిగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అప్పుడు కడుపు బయటికి తెలుస్తూ ఉంటుంది. మరి ఈ నిజాన్ని ఎలా దాచగలమో చెప్పు. ఏం చెయ్యాలన్న దాని గురించి తర్వాత ఆలోచిస్తాను. ఇప్పుడు మాత్రం ఎవరి దగ్గర చెప్పొద్దు ప్లీజ్. నువ్వు నాకు మాటివ్వు. సరే మురారి, నేనెవరితోనూ చెప్పను. ఇంత పెద్ద నిజాన్ని తట్టుకోవడం నాకు కష్టంగానే ఉంది. కానీ అసలు ఏం జరిగిందో తెలుసుకునే బాధ్యత కూడా నా మీదే ఉంది. నదిలా కరిగా కనులా నిన్ను కోరి నడిచే ప్రతిదారి నిన్ను కోరి ఎగసే నా ఊపిరి. ఏంటి రాధా, ఎందుకీ సంతోషం? ఈరోజేంటి చాలా ప్రత్యేకంగా కనపడుతున్నావు? నా జీవితంలోకి నువ్వు రావడమే గొప్ప వరం మురారి. దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మనం ప్రేమించుకుని చాలా కాలమైంది. ఈరోజేంటి మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నావు? అదే మురారి, ఆ రోజును తలుచుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంది. అసలు నేనెవర్ని? ఒక అనాథని. అనాథాశ్రమంలో పెరిగాను. చుట్టూ అనాథల మధ్య పెరిగాను. అందరూ ఒకే చోట ఉన్నా మాకెవరూ లేరు. అనాథనని అనుక్షణం తెలుస్తూనే ఉంటుంది. అందరితో కలిసి ఉండాలని ఆ కోరిక ప్రతి అనాథకి ఉంటుంది. కానీ తన వాళ్ళంటూ తనకెవరూ ఉండరు. ఈ అనాథ బతకాలని మానసికంగా ఏదో తెలియని బాధ ఉంటుంది. అయినా సరే చదువుకోవాలి, నా కాళ్ల మీద నేను నిలబడాలని ఎంతో కృషి చేశాను. అలాగే చదువుకుంటూ కాలేజ్లో నీకు పరిచయం అయ్యాను. అదే నా అదృష్టం అనుకుంటాను. మనిద్దరి పరిచయం యాదృచ్ఛికంగా జరిగినా అది ప్రేమగా మారింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిన మరుక్షణం ఈ ప్రపంచాన్ని గెలిచాను అన్నంత ఆనందం నాకొచ్చింది. చూడరాదా, ఒకరొకరికి నచ్చారు అంటే దాని వెనకాతల ఒక బలమైన కారణం ఉంటుంది. మనకు తెలియకుండానే మన ఇష్టాలు, అలవాట్లు అవతల మనిషికి కూడా ఉంటేనే కదా వాళ్ళు మనకి దగ్గరవుతారు. నా మనసుకు నచ్చే ప్రతిదీ నీకు నచ్చుతుంది. నేనేం చేయాలనుకుంటానో అవన్నీ నువ్వు చేయాలనుకుంటావు. ఇద్దరి ఇష్టాలు ఒకటే, ఇద్దరి అభిప్రాయాలు ఒకటే, ఇద్దరి ఆలోచనలు ఒకటే. మనిద్దరం రైతులకి, ప్రజలకి ఏదో ఒకటి చేయాలన్న కోరికతోనే ఉంటాం. అదే మనిద్దరినీ కలిపింది. ఇంకెప్పుడు నువ్వు అనాథవని అనుకోకు. నీకు నేనున్నాను, నా కుటుంబం ఉంది, మేమంతా ఉన్నాం. అలాంటప్పుడు నువ్వు అనాథవెలా అవుతావు? నిజమే మురారి, నాకు రాధ అన్న పేరెవరు పెట్టారో తెలియదు. కానీ కృష్ణుడి ఫోటో చూసినా, కృష్ణుడి విగ్రహం చూసినా ఆరాధనాపూర్వకంగా ఉండేది. అదెందుకో నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ నా జీవితంలోకి ఈ కృష్ణమురారియే రాబోతున్నాడని అప్పుడు నాకు తెలియదు.
నువ్వు ప్రేమించాక నీ పేరు నేను ఇష్టపడే కృష్ణుడిదని తెలిసాక ఇదంతా ఆ భగవంతుడు రాతేనని అర్థమైంది. అనాథనని బాధపడుతున్న నాకు అంత గొప్ప ఆత్మీయతను చూపించావు. మీ అమ్మగారు చూపిస్తున్న అభిమానం, మీ కుటుంబం నన్ను కలుపుకునే తీరు, నువ్వు కురిపిస్తున్న ప్రేమ, ఇదంతా నా అదృష్టం. ఆ దేవత నేను కోరుకోకుండానే ఇచ్చిన వరం. అందుకే నీకు మీ కుటుంబానికి నన్నింతలా అనుగ్రహించిన ఆ దేవుడికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని, నేను నీ నీడలోనే ఉండాలని, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మురారి. నువ్వే నా జీవితం అనుకున్నప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు రాధా? అమ్మ కూడా మన పెళ్లి ఒప్పుకుంది కదా. అమ్మ నిర్ణయాన్ని నేను కాదనలేను. అలాగే నా ఇష్టాన్ని కూడా అమ్మ ఎప్పుడూ కాదనలేదు. నాకేం కావాలో నేను అడగకుండానే చిన్నప్పటి నుంచి ఇచ్చింది. ఇప్పుడు నువ్వు కావాలని అమ్మకు చెప్పాను. అమ్మ మనస్ఫూర్తిగా అంగీకరించింది. నీ ప్రవర్తన అమ్మకి బాగా నచ్చింది. ఇంక ఎప్పటికీ మనం ఇలాగే కలిసి ఉంటాం, ఒక్కటిగానే బ్రతుకుతాం. ఓకే? రాధ ప్రెగ్నెంట్. వీటన్నిటికీ సమాధానం మన దగ్గర లేదు మురారి, రాధే చెప్పాలి. ఇది దాస్తే దాగే నిజం కాదు. రోజులు గడిచే కొద్దీ తన కడుపులో పెరుగుతున్న శిశువు పిండం నుంచి రూపం మార్చుకుంటూ ఉంటుంది. మనిషిగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అప్పుడు కడుపు బయటికి తెలుస్తూ ఉంటుంది. మరి ఈ నిజాన్ని ఎలా దాచగలమో చెప్పు. కెట్టయ్య ఎందుకలా ఉన్నాడు? భార్గవి రమ్మని పిలిచిందని కల్కి నాతో చెప్పాడు. మరి కెట్టయ్య అంత బాధగా ఉన్నాడేంటి? నువ్వు ఎప్పటికీ నాదానివే రాధా. నేను నిన్ను ఏ రోజు తప్పు పట్టను. నా ప్రేమకి ద్రోహం చేస్తావని నేనెప్పుడు అనుకోను. నువ్వు నా ప్రేమని మర్చిపోతావని నేను కలలో కూడా ఊహించను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలుసుకుంటాను. నువ్వు ఎలాంటి సమస్యల నుండి బయటపడ్డావో కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను.